డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి ఈరోజు మనం చర్చిద్దాం. హలో రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. ఒక సీరియస్ ఇష్యూ గురించి మనం మాట్లాడాలి. లోకం ఎటుపోతోంది, అసలు అందరు ఎటుపోతున్నారు అనే అంత విరక్తి కలుగుతుంది అనమాట. చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం, మర్డర్స్ అని, క్రిమినల్స్ అని, క్రిమినల్ థాట్స్తో చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. కానీ మనుషులు ఎంత దిగజారుతున్నారు అని అంటే, మనం రీసెంట్గా చూసాం మెట్రోలో, సోషల్ మీడియాలో మనకు చాలా వైరల్ అయింది ఈ వీడియో. మెట్రోలో ఒక పర్సన్ అబ్నార్మల్గా బిహేవ్ చేశాడు వేరే ఉమెన్తో. అంత పబ్లిక్ ప్లేస్లో అలా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఆయన మైండ్ థాట్ ఎలా ఉండాలి, అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఎక్కడ పోతుంది అనుకోవాలి. అసలు ఈ ఇన్సిడెంట్ పైన ఏం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్, మెట్రోలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, తను ఆ అబ్బాయి చేసింది ఏంటిదంటే, అతని ప్రైవేట్ పార్ట్ అంటే అన్జిప్ చేసుకొని, ప్యాంట్స్ అన్జిప్ చేసుకొని ప్రైవేట్ పార్ట్ని అతను బయటకు తీసి హీ వాజ్ టచింగ్ ది అదర్ ఉమెన్, ముందర ఉన్న ఉమెన్ని టచ్ చేస్తా ఉన్నాడు. ఈ మొత్తం సినారియో కూర్చున్న వాళ్ళకి, ఎందుకంటే అతను ఏంటంటే షర్ట్ తోటి కప్పేసుకొని ఉన్నాడు, బట్ కూర్చున్నప్పుడు ఇట్ వాస్ విజిబుల్. సో ఇంకొక లేడీ ఏంటంటే తను ఇది వీడియో తీసి పంపించింది. ఇది వీడియో తీశారు కాబట్టి ఇప్పుడు చాలా మందికి తెలిసిందండి ఈ విషయం, ఈ ఇన్సిడెంట్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది ఇట్స్ నాట్ అ న్యూ ఫినామినన్ అండి. కరెక్ట్. నేను చాలా సార్లు చూశాను, చాలా చోట్ల చూశాను. జనాలు ఏంటంటే కావాలని ఇలాంటివి చేయడం అనేది, నేను చెప్తానండి ఇన్స్టెన్సెస్ బస్సెస్ లో చాలా జరుగుతాయి, రైల్వే స్టేషన్స్ లో జరుగుతాయి, బస్సెస్ లో, రైల్వే స్టేషన్ అండ్ పబ్లిక్ ప్లేసెస్ లో వచ్చే దే విల్ స్టాండ్ అన్జిప్డ్ అండ్ దే విల్ స్టాండ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. ఐ వాస్ అబౌట్ టు సే దిస్ అండి. నేను చూసాను పర్టిక్యులర్లీ స్కూల్ డేస్ లో కూడా మేము వి ఓన్ ఫేస్డ్ ఇట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ మేము చూసాం, ఫేస్ చేసాం. అండ్ అలాంటి టైంలో మాకు భయం వేసేది, అప్పుడు ఏం తెలియని ఏజ్ లో. రైట్. సో ఇప్పుడు చూడండి, మీరు మీ స్కూల్ ఏజ్ లోనే చూసారంటే ఇది కొత్త ఫినామినా కాదు, ఇది ఎప్పటి నుంచి ఉన్న ఫినామినా. స్టిల్ ఇది ఇంకా పర్టికులర్ గా అడ్రస్ అవ్వలేదు అని అంటే దీన్ని లైమ్ లైట్ కి తీసుకురావాల్సిన నీడ్ ఉంది. అండ్ ఇది కాకముందు రీసెంట్లీ కూడా చాలా మంది ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ అందరు పోస్ట్ చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో. లైక్ కొంతమంది, ఒక మోడల్ కూడా రీసెంట్లీ పోస్ట్ చేసింది, ఒక పర్సన్ వచ్చి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి. సో ఎందుకు మారట్లేదు అంటారు? అసలు ఎక్కడి నుంచి వస్తుంది అంత ధైర్యం వీళ్ళు? దట్ ఈస్ వాట్, ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ ఇప్పుడు దాకా ఎవరు తీసుకోలేదు కాబట్టి. మీకు చెప్తానండి ఇన్సిడెంట్స్. ఇప్పుడు మీరు అన్నట్టు స్కూల్ పిల్లలు జనరల్ గా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే కొంచెం ఐసోలేటెడ్ ప్లేస్ ఉంటుంది, ఎక్కువ మంది జనాభా లేని చోట. ఇప్పుడు 8th 9th 10th క్లాస్ అమ్మాయిలు నడుచుకుంటూ వచ్చే టైం చూసి వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్నట్టుండి సడన్ గా ప్యాంట్స్ తీసేసి దే ఫ్లాష్ ద ప్రైవేట్ పార్ట్స్ అన్నమాట టు ది కిడ్స్. సో అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళకి ఏంటంటే అదొక వెకిల్ ఆనందం, అది నేను చూపిస్తున్నాను, నా మ్యాన్హుడ్ చూపిస్తున్నాను నేను అనేసి, నిన్న మగతనం చూపిస్తున్నాను అనుకుంటున్నారు బేసిక్గా అక్కడ. రైట్. సో అలా చేయటము అది రెగ్యులర్గా జరుగుతుంటుందండి. సో పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వచ్చే దారిలో పబ్లిక్ తక్కువ ఉన్న ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అది అలాంటివి ఏమైనా ఉంటే రీరూటింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరన్నా అకంపెనీ చేస్తే బెటర్, పెద్దవాళ్ళు ఎవరైనా అకంపెనీ చేస్తే బెటర్. అంతేగాని 8th 9th క్లాస్కి వచ్చేసారు కదా, ఇంకా వాళ్ళు దే కెన్ కమ్ బై దెమ్సెల్వ్స్, వాళ్ళకి వాళ్ళు వస్తారు అనేసి అలా వదిలేయకండి. బికాస్ ఇలాంటి వెకిలి చేష్టలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదొకటి. రెండు ప్లేస్ చెప్తానండి ఎక్కడైతే మీరు మోస్ట్లీ జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక సెగ్మెంట్ ని నేనేం కించపరచట్లేదు ఇక్కడ, బట్ జనరల్ గా ఇంకెక్కడ అవుతుంది అని అంటే, నేను ఇది ఆటో డ్రైవర్స్ అండ్ క్యాబ్ డ్రైవర్స్ దగ్గర కూడా చూసానండి కొందరి దగ్గర. నాట్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. ఐ రిపీట్, నాట్ ఎవ్రీబడి ఈజ్ లైక్. ఒకటే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది ఇప్పుడు క్యాబ్ సర్వీసెస్ అనేది కామన్, క్యాబ్ తీసుకొని వెళ్తూ ఉంటాం. సో క్యాబ్ తీసుకొని వెళ్ళే టైంలో ఈ మిర్రర్ ఉంటుంది చూడండి, రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది కదా, రేర్ వ్యూ మిర్రర్లో వెనకాల పోనీ ఎవరిన అమ్మాయి కూర్చొని ఉన్నారు అనుకోండి, రేర్ వ్యూ మిర్రర్లో చూసుకుంటూ వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పార్ట్ని బయట పెట్టుకొని అలా ఆనందం పొందుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నేను స్పెషల్ ఇది క్యాబ్స్లో చూసాను. మై ఓన్ ఫ్రెండ్ ఈజ్ అ లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్ అండి. ఆమె క్యాబ్ మాదాపూర్లో క్యాబ్ తీసుకొని హైటెక్ సిటీ వెళ్ళే లోపు క్యాబ్ డ్రైవర్, షీ వాజ్ ఇన్ ఎ కార్ బేసిక్గా ఇది. సో క్యాబ్ డ్రైవర్ ఏంటంటే అతను ప్రైవేట్ పార్ట్ బయట పెట్టేసుకొని కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటే ఈమెకి డౌట్ వచ్చి కొంచెం ఇలా తొంగి చూస్తే దెన్ షీ అండర్స్టూడ్ దట్ అతను డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అనేసి. ఇమీడియట్గా
క్యాబ్ దిగేసి తను ఇమీడియట్ గా క్యాబ్ దిగేసి దెన్ షీ కాల్డ్ us అప్ అండ్ దెన్ ఇలా జరిగింది అని చెప్పి తను మాకు షీ ఆస్క్డ్ us like సో బేసిక్ గా ఏంటంటే ఆ మూమెంట్ లో ఆమె క్యాబ్ దిగాలని థాట్ అన్న వచ్చింది అండ్ అక్కడ ట్రాఫిక్ జామ్ ఉండాలి కాబట్టి ఆమె దిగేసింది అక్కడ. సో ఇప్పుడు ట్రాఫిక్ లేని టైంలో సపోజ్ ఇప్పుడు మీరు ఎక్స్ప్రెస్ హైవేలో ఉన్నారు, మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారు, లేట్ నైట్స్ లేకపోతే ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నారు అనుకోండి, అలాంటి టైంలో ఇలాంటి జరిగితే ఏం చేస్తాం మనము? సో అలాంటి చోట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ పబ్లిక్ ప్లేసెస్ లో స్పెషలీ పబ్లిక్ లైక్ బస్ స్టాప్స్ లో కానివ్వండి, ఇవన్నీ చోట్ల ఇవి చాలా కామన్ గా చాలా మంది చేస్తూ ఉంటారు. మోస్ట్లీ ఏంటంటే నాట్ వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు చూడండి, అక్కడిని ఆ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఇలా చేయడం చూశాను. కానీ ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు ఇట్, బికాస్ నేను చూసానండి ఎడ్యుకేటెడ్ అండ్ డీసెంట్ పీపుల్ కూడా ఇలా బిహేవ్ చేయడం కూడా ఇన్సిడెంట్స్ ఉన్నాయి మనకి. వీటి నుంచి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అరికట్టాలి అని అంటే 2 things కెన్ బి డన్ అండి. ఒకటేంటంటే గవర్నమెంట్ షుడ్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అపాన్ ఇట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ కనిపించినాయి అని అంటే ఖచ్చితంగా వెరీ స్ట్రిక్ట్ యాక్షన్, ఇంకా చూపించుకోవడానికి ఏం లేకుండా చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ పర్సనలీ, రైట్? సో అలాంటిది ఏదైనా అయిందంటే, బికాస్ ఇట్స్ సెక్యూరిటీ కన్సర్న్ అండి, అమ్మాయిలకే కాదు చిన్న పిల్లలకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఇట్స్ సెక్యూరిటీ కన్సర్న్. సో ఇప్పుడు నేను నా ఓన్ ప్లేస్లోనే నేను సెక్యూర్గా ఫీల్ అవ్వట్లేదు అంటే ఇంకెందుకండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ షుడ్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్స్. ఇలాంటివి ఎవరైనా చేశారు అని అంటే కనుక ఖచ్చితంగా దానికి తగ్గ పనిష్మెంట్ ఇవ్వాలి. రెండోది ఒక చిన్న చిట్కా అండి, దిస్ అందరు విమెన్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే మీరు క్యాబ్ ఎక్కంగానే, అది ఆటో కానివ్వండి, ర్యాపిడో కానివ్వండి, ఏదన్నా సరే, మీరు ఒక పబ్లిక్ వెహికల్ ఎక్కారు అని అంటే కనుక డ్రైవర్కి వినిపించేటట్టు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికో ఒకరికి కాల్ చేసి, సరే నేను నా లైవ్ లొకేషన్ పంపిస్తున్నాను, అలాగే నా డ్రైవ్ డీటెయిల్స్ కూడా నీకు వాట్సాప్ చేస్తున్నాను అని క్యాబ్ డ్రైవర్కి వినిపించేటట్టు ఒక మాట, ఒక చిన్న ఫోన్ కాల్, లేదు ఫోన్ కాల్ చేస్తే అవతల వాళ్ళు వెతుతారో లేదో తెలియదు, అదంతా పద్దాకి ఏం చెప్తాను అని అనుకుంటే అట్లీస్ట్ యాక్ట్ యాజ్ ఇఫ్ యూర్ డూయింగ్ ఇట్, యునో యూ యాక్ట్. మీ ఫోన్ సైలెంట్లో పెట్టుకొని యాక్ట్ యాజ్ ఇఫ్ యూర్ టాకింగ్ టు సమ్వన్, సే నేను నా క్యాబ్ డీటెయిల్స్ నీకు పంపిస్తున్నాను, నా లైవ్ లొకేషన్ నీకు పంపిస్తున్నాను, ఎక్కాను ఒక ఫ్యూ మినిట్స్ లో చేరుకుంటాను, నా డీటెయిల్స్ అని షేర్ చేస్తున్నాను, నన్ను ట్రాక్ చేసుకో అనేసి ఒక్క చిన్న ఫోన్ కాల్ చేశారనుకోండి, 80% మీ సేఫ్టీ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకనంటే మీరు క్యాబ్ డ్రైవర్ కి వినిపించేటట్టు ఇలా చెప్పారు అని అంటే దెర్ ఇస్ సమ్మన్ ట్రాకింగ్ హర్ అని తెలిసిపోతుంది వాళ్ళకి. తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమైనా చేయాలని ఆలోచిస్తారు. ఈ చిన్న చిట్కా ఫాలో అయితే కుదిరితే నిజంగానే అప్డేట్ చేయండి, ఎవరికన్నా సెక్యూరిటీగా ఉంటుంది. లేదు కుదరట్లేదు అంటే అట్లీస్ట్ డూ దట్ ఫోన్ కాల్, ఒక చిన్న హోక్స్ కాల్ లాగా ప్లాన్ చేసుకోండి మీరు. సో అలా చేసుకుంటే ఏంటంటే అట్లీస్ట్ క్యాబ్ డ్రైవర్స్ ఇలాంటివి చేయకుండా ఉంటారు. సో దిస్ ఇస్, బట్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, క్యాబ్ డ్రైవర్స్ అంటే అందరు అలా చేస్తారనట్లేదు. ఎందుకంటే చాలా మంది ఐ హావ్ సీన్ మంచి వాళ్ళు కూడా ఉంటారు అందులో. ఎవరన్నా ఒక్కొక్కసారి ఏడ్చుకుంటూ ఎక్కితే వాళ్ళకి భరోసా ఇవ్వడము, అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో దీన్ని ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ని ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటారు? అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు దాన్ని అరికట్టాలి అని అనుకోండి? వన్ థింగ్ అండి, ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్ లో ఇప్పుడు మెట్రోలో అలా అయింది. ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్లీ మెట్రోలో అలా అయితే ఆ అమ్మాయి ఆల్ షీ కుడ్ డూ ఇస్ తను ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తప్ప అప్పటికప్పుడు యాక్షన్ తీయడానికి కుదరలేదు. సో అలా కాకుండా నిజంగానే మెట్రోలో అంటే స్పెషల్లీ మెట్రోలో చూడనప్పుడు, మెట్రోలో లేకపోతే ఇప్పుడు మన ఆర్టీసీ బస్సెస్లో వీటిలో చూసుకుంటే కనుక నిజంగా నేను ఎవరికైనా కంప్లైంట్ చేయాలి అని అంటే నేను స్టేషన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, మెట్రో స్టేషన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నానంటే, బస్లో అట్లా ఉన్నానంటే దెర్ ఇస్ నథింగ్ యాజ్ సచ్. సో దెర్ షుడ్ బి సమ్ ఫెసిలిటీ అండి, లైక్ ఇమీడియట్ ఫెసిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మేబీ మొత్తం ట్రైన్కి కలిపి ఒక పోలీస్ పర్సన్ ఉండడము, అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటారో లేదో చాలా మందికి తెలియదు. ఉన్న నంబర్ ఏంటి, లైక్ సపోజ్ నిజంగానే ఉన్నారనుకోండి, పెట్టారు ఆ ఫెసిలిటీ ఆల్రెడీ ఉంది అనుకోండి, వేర్ ఈస్ ద నంబర్? సో అది ఏంటంటే అడ్వర్టైజ్ చేస్తూ ఉండాలి. ఎలాగో మెట్రో ఎక్కిన తర్వాత సోది మొత్తం అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ అడ్వర్టైజ్మెంట్లోనే ఒక పార్ట్ ఇది కూడా, మీకు ఏదైనా సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటే, మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని ప్రతి 2 minutes ఒకసారి మీరు ఇస్తా ఉన్నారనుకోండి, అట్లీస్ట్ యూనో ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం కుదురుతుంది అలాంటి కేసెస్. అండ్ ఆల్సో యూత్ కి కూడా వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అండి, లైక్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, పబ్లిక్ లో ఎట్లా బిహేవ్ చేయాలి. ఈ బిహేవియరల్ ట్రేట్స్ లేకనే జనాలందరూ ఇట్లా విచ్చలవిడి చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ రామ్ గారు ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ ఆల్ ది థింగ్స్ విత్ us. థ్యాంక్ యూ. యూ వెల్కమ్ అండి.